ఇంటి అందాలను మరింతగా పెంచేందుకు లోపల ఏర్పాటు చేసే అలంకరణ వస్తువుల ఎంపిక చాలా కీలకం. యజమానులు ఇందుకోసమే ఇంటీరియర్ డిజైన్లపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. కొందరు డిజైనర్లు రంగుల ఎంపికలో ప్రయోగాలు చేస్తున్నారు. ఇంట్లో కాలు మోపే మ్యాట్స్ దగ్గర నుంచి గోడల రంగులు, ఉపకరణాలు, ఆవరణలో ఉన్న అన్ని ఉత్పత్తులకు జతకూడే రంగులను ఎంపిక చేస్తున్నారు. ఆకాశం కిందికి దిగొచ్చిందా అనిపించేలా, నక్షత్రాలు చేతికి చిక్కేలా చందమామ కబుర్లు చెబుతున్నట్లు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంటీరియర్లో వచ్చిన సరికొత్త శైలిలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సొంతింటి కల సాకారం చేసుకోవడంపై నగరవాసి ఎంత ఆసక్తి చూపిస్తున్నాడో, ఆ కొత్తింటిని ఆకర్షణీయమైన, అభిరుచికి తగిన ఫర్నిచర్తో తీర్చిదిద్దుకోవడానికి అంతకు మించిన ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇంటి నిర్మాణం కొనసాగుతుండగానే ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి అందుకు తగినట్లు ఫర్నిచర్ను డిజైన్ చేసుకుంటున్నారు. ఇంటికి సొగసు తెచ్చే డైనింగ్ టేబుళ్లకు మంచి డిమాండ్ ఉంది. సొంతింటికి ఎంత ఖర్చు పెట్టినా ఇంకా ఏదో వెలితిగానే ఉంటుంది. అందంగా తీర్చిదిద్దేందుకు ఎన్ని హంగులద్దినా తాజా ట్రెండ్స్ కు అనుగుణంగా అవసరమైన మార్పులు చేయాలని ఎప్పటికప్పుడు మనస్తకాలపు ఫర్నిచర్ కు కొత్త అందాలు జోడించి చేసే ప్రయోగాలకు ఇటీవల ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. వాణిజ్య సముదాయాల్లోనూ ఇలాంటి వాటినే డిజైన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. గృహాలంకరణ విషయంలో కలప ఎప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుంది. లోహపు అందాలు వస్తున్నా అవి గోడల మీదనే కనిపిస్తున్నాయి. ఇంట్లోకి అడుగు పెట్టగానే విలాసవంతమైన ఫర్నిచర్ ను కోరుకుంటున్నప్పటికీ లివింగ్ ఏరియా, బాల్కనీలో కేవలం కలపతో ఉండే వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటి అందాలను మరింతగా పెంచేందుకు లోపల ఏర్పాటు చేసే అలంకరణ వస్తువుల ఎంపిక చాలా కీలకం. యజమానులు ఇందుకోసమే ఇంటీరియర్ డిజైన్లపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. కొందరు డిజైనర్లు రంగుల ఎంపికలో ప్రయోగాలు చేస్తున్నారు. ఇంట్లో కాలు మోపే మ్యాట్ దగ్గర నుంచి గోడల రంగులు, ఉపకరణాలు, ఆవరణలో ఉన్న అన్ని ఉత్పత్తులకు జతకూడే రంగులను ఎంపిక చేస్తున్నారు. ఆకాశం కిందకి దిగొచ్చిందా అనిపించేలా, నక్షత్రాలు చేతికి చిక్కేలా చందమామ కబుర్లు చెబుతున్నట్లు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నారు. ఇంటిలో ఏ వస్తువు ఎక్కడుండాలి, ఎలాంటి రంగులో ఉండాలి అనే అంశాలకి ప్రాధాన్యం పెరిగింది. వంటగదికి సమీపంలో డైనింగ్ కోసం స్థలం ఎంపిక ఎంత ముఖ్యమైన విషయంగా మారిందో, అక్కడ ఏర్పాటు చేసే డైనింగ్ టేబుల్ తో ఆ చోటుకు అందాలద్దేందుకు అదే ఉత్సాహం చూపుతున్నారు. నగరంలోని ఫర్నిచర్ షాపుల్లో ప్రస్తుతం ముఖ్యంగా 3 రకాల డైనింగ్ టేబుళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మార్బుల్ రకం మొదటి స్థానాన్ని ఆక్రమించగా, ఎవర్ గ్రీన్ గా పేరొందిన చెక్కతో తయారైనవి రెండో స్థానంలో ఉన్నాయి. ఇక గ్లాస్ టేబుళ్లది చివరి స్థానమనే చెప్పాలి. ఈ 3 రకాల్లో ఎక్కువగా విక్రయాలు జరుగుతున్నవి మార్బుల్ రకమే. ఇటాలియన్ మార్బుల్ కలెక్షన్లు విభిన్న రంగులు, ఆకర్షణీయమైన డిజైన్లతో చూడగానే కొనుగోలు చేయాలనిపించేలా ఉంటున్నాయి. ఉన్న స్థలానికి అనుగుణంగా డిజైనర్లు డిజైన్లు అందిస్తున్నారు. యజమానుల ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటున్నారు. స్థలాభావం కారణంగా మధ్యలో స్తంభాలు వచ్చినా వాటిని ఇంటీరియర్ లో అందంగా మలుస్తున్నారు. ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ఒక డెకరేషన్ కోసం మాత్రమే చేసుకునేది కాదు. మనసు ప్లెజెంట్గా ఉండాలన్నా, హెల్దీగా ఉండాలన్నా, దానికోసం మనం లోపల అట్మాస్ఫియర్, మన ఉండే వాతావరణం అంతా కూడా ప్లెజెంట్గా క్రియేట్ చేసుకోవడం ద్వారా మన ఆలోచనలు చాలా అద్భుతంగా పనిచేసి మంచి ఆలోచనలతో మనం చేసే ప్రతి పనిలోనూ ఎఫెక్టివ్ రిజల్ట్స్ తీసుకోవటానికి కోసం ఉపయోగపడుతుంది. అలాగే కొంతమంది వేరే వాళ్ళ ఇళ్లలో ఏదో చూసి అది బాగుంది కాబట్టి మన ఇంట్లో కూడా పెట్టుకుందాం అనుకుంటారు. జనరల్గా మన ఇంటి కండిషన్స్ వేరు, మన వాతావరణం వేరు, మనకున్న ఆలోచనలు వేరు. మనం వాటికి అనుగుణంగా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనది తీసుకొచ్చి పెడితే అవన్నీ క్లబ్ చేసినప్పుడు అసలు ఆ డిజైన్ అనేది మనం ఎంత మంచి ఆర్టికల్స్ తీసుకొచ్చినా కూడా అందంగా రాదు. సో మన పరిస్థితులు, మన అవసరాలు, మన ఆలోచనలకు తగ్గట్టుగా డిజైనింగ్ కాన్సెప్ట్ ఉంటే బాగుంటుంది. మనం చాలా రిక్రియేషనల్ ప్లేసుల్లో అక్కడ చూస్తుంటాం. చూసేటువంటి హడావుడి ఆ ఒక్కసారికి వా అనిపించేటట్టు ఉంటుంది. అదే ఎక్కువ సార్లు చూడాలంటే అది కొంచెం మొహం కొట్టినట్టు ఉంటుంది, ప్లెజెంట్నెస్ పోతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ రిక్రియేషన్ ప్లేసుల్లో వచ్చేటువంటి ఎఫెక్టివ్ ఐటమ్స్ తీసుకొచ్చి ఇంట్లో ప్లెజెంట్నెస్ ఉండాల్సిన చోట తీసుకొచ్చి ఉపయోగించడం వల్ల కూడా ఆ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మనం ఇంట్లో ఎప్పుడైనా ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకున్నప్పుడు అది ఎన్ని సంవత్సరాలు చూసినా చూడబుద్ధి అవుతూ ఉండాలి, ఎప్పటికీ కూడా ప్లెజెంట్గానే ఉండాలి. మన అవసరాలకు తగ్గట్టుగా ఎక్కువ యూటిలిటీ, తక్కువ ప్లేస్లో ఎక్కువ యూటిలిటీ రావటం కోసం ఉన్న తక్కువ ప్లేస్లో అయినా సరే మనకు కావాల్సిన మ్యాక్సిమం యూటిలిటీ తీసుకోవటానికిగా మనం పెట్టుకునేటువంటి ఐటమ్స్ అన్నిటినీ కూడా డిజైన్ చేసి మనకు పూర్తిగా ఉపయోగపడుతూ అవి అందంగా ఉండేటట్టు కూడా చేసుకోవటం అనేది ఇంటీరియర్ డిజైనింగ్.
ఒక్కొక్కసారి మన బడ్జెట్ పర్మిట్ చేయనప్పుడు మనం ఎక్కువసేపు ఉండేటువంటి హాలు, ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువ గెస్ట్లు వచ్చే చోట డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి కొంచెం లగ్జరీనెస్ చేసుకుని బెడ్రూమ్స్ మనం లైట్ ఆఫ్ చేసుకుని పడుకోవడానికి వెళ్ళేటువంటి చోట నార్మల్గా పెట్టుకుని డ్యూరబిలిటీకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చి లగ్జరీని వదిలిపెట్టడం వల్ల కూడా మనం మనకు కావాల్సిన బడ్జెట్లో ఐటమ్స్ చేసుకోవచ్చు. మనం బడ్జెట్ గురించి ఆలోచించినప్పుడు డ్యూరబుల్ మెటీరియల్స్కి వెళ్ళినప్పుడు ఇంకా తక్కువగా ఉందనిపిస్తే మనం కొన్ని ఐటమ్స్ అప్పుడు మన బడ్జెట్ పర్మిట్ చేసేటువంటి ఐటమ్స్ మాత్రమే అప్పుడు తీసుకుని మిగిలిన ఐటమ్స్ ఫ్యూచర్కి ప్లాన్ చేసుకుని ఆ ఉన్న ఐటమ్స్ని మాత్రం పూర్తిగా ఉపయోగపడేటట్టు చేయించుకుంటే బాగుంటుంది. అలా అని కోర్ మెటీరియల్ ఇవన్నీ కూడా తక్కువ రకానికి వెళ్ళి అవి డిస్టర్బ్ చేసే పరిస్థితుల్లోకి మనం వెళ్లకుండా ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు.